హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అనేటటువంటి ఆలోచన నాకు ఏమాత్రం లేదు, కానీ చెయ్యక తప్పట్లేదు అనమాట. ఎందుకంటే ఇది ప్రతి మగ్గాడు చూడాల్సినటువంటి వీడియో. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పబోయే లాంటి అమ్మాయి మీ వైఫ్గా వస్తే నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మ నాన్నకి కోడల్లాగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? నీ ఫ్రెండ్గా వస్తేనో నీ గర్ల్ ఫ్రెండ్గా వస్తేనే అసలు వాళ్ళ పరిస్థితి ఏంది అనేటటువంటిది తెలుసుకుంటే మీరైతే ఉచ్చా పోసుకుంటారనమాట. మ్యాటర్ ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ గని అని చెప్పి బాగా ట్రెండ్ అయిందనమాట. ఇండియా వైడ్గా నేను ఎగ్జాక్ట్లీ 1 గంటకు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే టాప్ 10లో ఉంది గని అనేటటువంటిది. అండ్ సాయంత్రం అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ 18కి వచ్చింది. ఇప్పటికి కూడా టాప్ 20లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ దీని మీదే 1,00,000 పోస్టులు అయినా 1,00,000 ట్వీట్స్ అయినా వేయడం జరిగింది. ఎందుకు ట్రెండ్ అవుతుందిరా గని, ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందా అని చెప్పి నేను ఆలోచించా. గని అంటే మన పవన్ కళ్యాణ్ గారి పాత సినిమా, ఇక అది ట్రెండ్ అవుతుందేమో అని చెప్పి రైట్ తీసుకున్నా. కానీ ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా దానికి సంబంధించినటువంటి ఒకే మీమ్స్ వస్తున్నాయి అనమాట. ఏంద్రా ఈ గని గోల్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మీకు గని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి తను తెలిసే ఉంటాడు అనమాట. గని బాయ్, నేను కూడా గని బాయ్కి చాలా పెద్ద అభిమాని. ఆల్రెడీ తను చెప్పినటువంటి డైలాగులు మనకు సినిమాలో కూడా దర్శనమిస్తాయి అనమాట. ఉదాహరణకు ఒక డైలాగ్ చెప్పిండు, అడ్రస్ పెట్టు అనేటటువంటిది. అది తను ఇన్వైట్ చేసిందే. ఆ డైలాగు ఆల్రెడీ మన రవితేజ గారి సినిమాలో డైరెక్ట్గా పెట్టారనమాట. ఇంకోటి ఏంటంటే, నీ అమ్మని తిట్టినా, నీ అక్కని తిట్టినా, మీ నాన్నని తిట్టినా, కానీ నీ హీరో జోలికి పోవాలా, అది నా సంస్కారం అని చెప్పి సంస్కారానికి నిలువెత్తు రూపంలో నిలిచిండు మన గనిబాయ్. ఇక తను ఫ్యాన్ వార్ మొదలుపెట్టిండు, తను మాట్లాడడం మొదలుపెట్టిండంటే అవతలుంది ఎవడైనా సరే, అవతలుంది ఒక గ్రూప్ అయినా సరే, ఒక 100 మంది అయినా సరే ఉద్దానరు మూసుకొని కూర్చుంటారు అనేటటువంటిది 100% వస్తుంది. అది గని అంటే. గని గురించి తెలియాలంటే ఒకసారి ట్విట్టర్కి వెళ్ళి చెక్ చేయండి. ఫాలోవర్స్ తక్కువ మంది ఉన్నా కానీ తన క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. ఆల్రెడీ హ్యాష్ట్యాగ్ గని అని చెప్పి ఇంకోసారి ట్విట్టర్లో గూగుల్లో సెర్చ్ చేయండి. తనకు కనపడ్డు, ఎక్కడ కూడా కనపడ్డు, కానీ తన మాట వినపడుతూ ఉంటుంది. అది ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ పేజెస్ అయినా, గూగుల్ అయినా, యూట్యూబ్లో అయినా రూల్ చేస్తుంది అనేటటువంటిది 100% వస్తాం. ఓయబ్బో మాట్లాడుకుంటూ పోతే గనిబాయ్ గురించే ఇంకా గంట మాట్లాడుతాను అనమాట. ఈ విధంగా మన గనిబాయ్ అయితే భయంకరంగా ట్రెండ్ అయ్యాడు. అంటే మన గని చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానం అనమాట. కోసుకుంటాడు పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వచ్చిన మట్టికి వేసుకుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ నేను గనిని పోగినా అని చెప్పి ఫ్రెష్గా నా మీద పడమాకండి. బయట ఉన్నటువంటి ఒపీనియన్సే మీకైతే తెలియజేస్తున్నా. తనేంటంటే ఎప్పుడైనా సరే ఫ్యాన్ వర్స్ చేసేవాడు, కానీ ఈసారి మగోడు గొప్ప ఆడోళ్ళు గొప్ప అనేటటువంటి ఫ్యాన్ వర్స్ అయితే మొదలుపెట్టారు. సో గని గురించి నేను మీకు పరిచయం చేసిన కదా, ఈగోయిస్ట్ హోస్ట్ అని చెప్పి ఇంకో పేజ్ ఉంటుంది అనమాట. తనకు ఆల్మోస్ట్ 20K ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె మొహం కూడా కానరాదు. మన మోనికా అంటే నాకు అసలు పేరు తెలుస్తుంది, శోభా శెట్టి అనుకుంటా, తన డీపీ ఉంటుంది అనమాట. ఆయన ఈగోయిస్ట్ హోస్ట్ అని పెట్టింది అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకే గ్రూప్లో అయితే కలిశారు. ఇప్పుడు మనం ట్విట్టర్లో మాట్లాడుకోవచ్చు, ఇదంతా మీకు తెలుసు. ఎదుటోడు ఏం మాట్లాడుతుండో దాన్ని వినొచ్చు, మనం కౌంటర్గా వేయచ్చు. వీళ్ళిద్దరు కూడా ఒకే దాంట్లో వచ్చారు. ఆ తర్వాత మగోడు గొప్ప ఆడోళ్ళు గొప్ప అని చెప్పి వీళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారనమాట. తిట్టుకోవడం మొదలుపెట్టారు. వామ్మో ఎలాంటి తిట్టులు తిట్టారంటే, ఇక్కడ గని తగ్గల, అటు ఉంది లేడీస్ రా అని చెప్పి అసలు గని అసలుకే తగ్గలేదు, అటుంది జెంట్స్ రా అని చెప్పి ఆ అమ్మాయి అసలుకే తగ్గలేదు. ఆ అమ్మాయి ఎన్ని బూతులు తిడుతుందంటే ఊరనాయను, ఆ బూతులని నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. అమ్మాయిలు కూడా ఇసువంటి బూతులు మాట్లాడతారా బాబు అనేటటువంటిది ఖచ్చితంగా అనిపించింది అనమాట. ఇప్పుడు నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళ ముందు ఏమే పోమే అంటేనే వాళ్ళకి మండిపోద్ది. ఏమే పోమే ఏందిరా, పేరు పెట్టి పిలవ రాజులాలి అంటే అరే ఒరేను ఏమే ఏంది నేను నీ పిల్లన్నా అని చెప్పి చాలా సీరియస్ అవుతారనమాట. ఆల్రెడీ మీరు ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎవరినైనా ఏమే పోమే అని నూకోరు, అదేం పెద్ద బూత్ కాదు. అలాంటిది ఈ అమ్మాయి తిట్టేటటువంటి బూతులు చూసిన తర్వాత నా దిమ్మ అయితే తిరిగిపోయింది. ఒక్కసారన్నా సరే తన యొక్క ఫోటో చూడాలరా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. అండ్ ఎక్కడ మొదలైందంటే ఈ విధంగా గ్రూపులో అయితే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా పర్సనల్గా వెళ్ళిపోయారు అనమాట. సో తనేం చెప్తుందంటే, నువ్వు కేసీఆర్ ఎందుకు తిట్టినావు, కేటీఆర్ ఎందుకు తిట్టినావు అని చెప్పి తను స్టార్ట్ చేసింది. మనోడు చూసుకున్నట్లయితే నేను బరాబర్ తిడతా, నాకు కనిపిస్తే నేను బరాబర్ మాట్లాడతాను తను చెప్పిండు. తను చూసుకున్నట్లయితే ఎల్ పేరు మీద మొదలుపెట్టిండు. ఇక తిని కూడా ఎల్ పేరు మీద మొదలుపెట్టిండు. ఒక పదమైతే అన్నాడు భయ్య. ఆ పదం నేను డైరెక్ట్గా అనలేను, స్క్రీన్ షాట్ పెడతా చూడండి. నేను ఆడవాళ్ళని ఎప్పుడు తిట్టలేదే ఎల్ అని చెప్పి మళ్ళా తిట్టిండు. బాబ్బా ఎంత పద్ధతిగా చెప్పేవాళ్ళు ఇంకా ఈ భూమి మీద బతుకున్నారా అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిద్ది అనమాట. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంది, ఎవరి తప్పు అని అంటే, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. నిన్న ట్విట్టర్ అంతా కూడా పండగ వాతావరణం. ఆల్మోస్ట్ ట్విట్టర్లో ఇలాంటి ఫ్యాన్ వార్స్ జరిగి చాలా రోజులు అవుతుంది అనమాట. ఎప్పుడో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ట్విట్టర్ అంతా కూడా పండగలా ఉంటుంది. కానీ నిన్న ట్విట్టర్ అంతా కూడా హడావుడి. మా ఫ్రెండ్ ఏం చేసిందంటే, వాడు జాబ్ అనమాట, లైక్ ఒక జాబ్ అయితే చేస్తారనమాట. వాళ్ళ జాబ్ను వదిలిపెట్టి ఆ రోజు లీవ్ పెట్టి మరి ట్విట్టర్లో కూర్చుండు. నేను ఎగదింగిన జాబ్ అంటుండే. ఏందిరా అంటే, అరే నీ అమ్మ జాబ్లో ఏముంటుందిరా మజా, ఇందులో ఉన్నటువంటి మజా నీకు తెలియదురా అని చెప్పి నాకు ఒక్కొక్క ఆడియో పంపిస్తుంటే నేను విన్నబయ్యా దిమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. అంటే ఫస్ట్ ఒక ఫీలింగ్ కలిగింది. మనోళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.
అది సినిమా వల్ల రాని, బూతుల వల్ల రాని, రోస్టింగ్ వల్ల రాని, దేవల్ల రాని, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పి చేసేటటువంటి పని పక్కన పెట్టి మరి ఎంటర్టైన్ మన గని చేస్తుండో తను తిట్టుకుంటుండో వీళ్ళిద్దరూ తిట్టుకోవడం వల్ల ఒక కామెడీ అయితే జనరేట్ అవుతుంది. ఆ కామెడీని వీళ్ళు నవ్వుతున్నారు అనమాట. ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్, కానీ మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేటటువంటిది ఎలా మర్చిపోతే ఎలా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం ప్రాబ్లమ్స్ లేవా, మన తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతులకు యూరియా దొరకట్లా, అది మీ అందరికీ తెలుసు అనమాట. పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అండ్ వేరే చాలా చికాకులు అవుతాయి అనమాట. డబ్బులు పెట్టినా కానీ యూరియా దొరకట్లేదు, కానీ దాని గురించి ఎవడు ట్రెండ్ చేయాలి, దాని గురించి ఒక్క పోస్ట్ కూడా వేయాలి, అవసరం లేదు. పోనీ నువ్వు ఇన్ని నీతులు చదువుతున్నావు బ్రో, నువ్వు చేయొచ్చు కదా రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పి. నేను చేసినా మీరు చూడరు బ్రో, 100% చూడరు. ఇప్పుడు మీ వీడియో క్లిక్ చేసింది ఎందుకే, గనీబాయికి ఈ ఈగోయిస్ట్ హోస్ట్కి ఏం జరిగింది అనేటటువంటి క్యూరియాసిటీగా మీరు ఓపెన్ చేసింది. అదే రైతులకు యూరియా ఎందుకు దొరకట్లేదు అని చెప్పి ఒక వీడియో చేస్తా, ఎవడంటే ఎక్కుతారా డేకడ అనమాట. ఈ విధంగా ఎంటర్టైన్మెంట్కి బాగా అలవాటు పడ్డారు. ఇంకోటి ఏంటంటే అసలు ఏది లేదన్నట్టు గనీ పేరుని ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేసరికి నా దెమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. అంటే అంత ఖాళీగా ఎట్టుంటున్నారు భయ్యా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి నువ్వు ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నావు, నిన్నేమనాలని చెప్పి మీరు అనొచ్చు, మీరు చూస్తారని నేను మాట్లాడుతున్నా, మీకు నీతులు చూద్దామని చెప్పి నేనైతే రాలేదు. బయట జరిగేటటువంటి సిచ్యువేషన్ని మీకు వివరించాలి అనేటటువంటిది నా తాపత్రం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీద ఇలాంటి వాటి మీద వీడియో చేయండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మీకు చెప్పాలి అనేటటువంటిది. ఈ విధంగా ఒక అమ్మాయి ఇన్ని బూతులు మాట్లాడిద్దా అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఒక అమ్మాయి తిడతంటే మనం గని లెఫ్ట్ కాలా మంచి ఫేస్ చేసింది అనమాట. అక్కడ అంతమంది టార్గెట్ చేసినా కానీ నేను తిట్టేది తిట్టుడే అమ్మ లెక్క ఎల్లని చెప్పి పచ్చి బూతులు అయితే తిట్టిండు. ఇక్కడ గని తగ్గలేదు, అక్కడ అమ్మాయి కూడా తగ్గలేదు. ఎలాంటి అమ్మాయిలు ఉంటారా అనిపించింది, ఇలా గివ్అప్ చేయనటువంటి అబ్బాయి ఉండడా అనిపించింది. వీళ్ళిద్దరిని ఇంతలా ట్రెండ్ చేసి ఆల్మోస్ట్ లక్షల్లో పోస్టులు వేసేటటువంటి ఇంత ఖాళీగా ఉంటారా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. మళ్ళీ ఇంత ఖాళీగా నేను వీడియో చేస్తాంటే మళ్ళీ చూడడానికి తిరిగి వచ్చారు, చూసారు బాబా మీరు గ్రేట్ భయ్యా అనేటటువంటి ఫీలింగ్ అయితే నిజంగా కలిగింది అనమాట. ఇది అనమాట గనీ బైక్ అయి ఉండొచ్చు ఈ గోస్ట్ హోస్ట్కు జరిగినటువంటి యుద్ధం. ఎవరి తప్పు బ్రో, హానెస్టీగా నీ ఒపీనియన్ చెప్పు అని అంటే, ఇంకా ఎవరి తప్పు అంటే ఆ అబ్బాయిల గురించి అలా మాట్లాడడం కూడా తప్పే. అంటే అబ్బాయిలందరూ కూడా ఎదవులు, అబ్బాయిలందరూ కూడా ఎల్లుగల్లు అని చెప్పి తనైతే సంబోధిస్తుంది. మరి వాళ్ళ నాన్న ఒక అబ్బాయి, వాళ్ళ అన్న ఒక అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయిలే లేరా, డైరెక్ట్గా అమ్మాయిల ద్వారా తను పుట్టిందా, పుట్టలేదు కదా. వాళ్ళ నాన్న ఉంటాడు కదా. ఒక అబ్బాయిని ఈ విధంగా అనేటప్పుడు, ఇప్పుడు ఒకరిని నీ అమ్మ అంటారే నీకు అమ్మ లేదారు అంటారు కదా, ఒక అబ్బాయిని తిట్టేటప్పుడు మీకు నాన్న లేడా అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కంపల్సరీ అనమాట నేచర్ చెప్పేది ఏంటంటే, అటు మగోడు ఇంపార్టెంటే, ఇటు ఆడోళ్ళు ఇంపార్టెంటే. వాళ్ళని తీసేయలో వీళ్ళని పెట్టలేం. ఇది ఎర్రిపు క్వశ్చన్, మగోళ్ళు గొప్ప ఆడోళ్ళు గొప్ప అని అంటే దానంత బక్వాస్ క్వశ్చన్ ఇంకోటి ఉండదు అనమాట. వాళ్ళకి వీళ్ళ అవసరం ఉంది, వీళ్ళకి వాళ్ళ అవసరం ఉంది, వీళ్ళిద్దరు లేకపోతే సృష్టి లేదు అనేటటువంటిది ఇంకా అవసరం. అండ్ అది గొప్ప, ఇది గొప్ప, వీళ్ళు గొప్ప, ఆడోళ్ళు చూసుకున్నట్లయితే వంటగదికి పరిమితమయ్యారు, మేము బయట తిరుగుతున్నాం. ఎవరే వాళ్ళు వంటగదికి పరిమితమై నీకు వండి పెడుతున్నారు కాబట్టి నువ్వు తిరగలుగుతున్నావు, వాడు తిరిగి సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు వండగలుగుతున్నావు. సో ఇక్కడ ఇద్దరు తినాలంటే ఇద్దరు కామన్ సెన్స్ ఉండాలి అనేటటువంటిది మినిమం బేసిక్. ఎర్రిపు క్వశ్చన్ ఇది. అసలు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేటటువంటిది ఇద్దరు ఈక్వల్ అనమాట. భూమి గొప్ప ఆకాశం గొప్ప అంటే కొత్త భూమిని ఏం చేసుకుంటాం, పెట్టుకుంటామా, పెట్టుకోలేం కదా. ఆకాశం ఉంటేనే కదా పైనుండి నీళ్ళు వచ్చి భూమి అండేది. కొత్త ఆకాశాన్ని ఏం చేసుకుంటాం, భూమి లేనప్పుడు కొత్త నీళ్ళకి బతకలేం కదా అనేటటువంటిది. భూమి ఆకాశం ఈ రెండు కళ్ళు అండ్ ఎన్ని ఇంపార్టెంటో అదేవిధంగా భార్యాభర్త అనేటటువంటిది, మగ అనేటటువంటి ఇద్దరు ఇంపార్టెంటే. వీళ్ళు గొప్ప అనేటటువంటిది లేనే లేదు, ఇద్దరికి కూడా సమానత్వం ఉంది అనేటటువంటిది వాస్తవం. కాబట్టి వీళ్ళు అబ్బాయిలు తిట్టడం తప్పే, వీళ్ళు అమ్మాయిలు తిట్టడం కూడా తప్పే అనేటటువంటిది ఇంకా వాస్తవం అనమాట. ఎనీవే గనీబాయ్ నిన్నైతే ఆల్మోస్ట్ తన వీడియో మిలియన్స్లో చూశారు. ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేశా, 3 lakhs లైక్స్, మిలియన్స్లో వ్యూస్ అయితే సంపాదించుకుంటూ. అసలు మేము బయటకు వచ్చి గొంతు చించుకొని మైక్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని వెనక సెటప్ పెట్టుకొని మాట్లాడుతుంటేనే మాకు రీచ్ రాట్లా, మాట్లాడుతుంటేనే మేము మా పక్కింటోడికి కూడా తెలియదు. కానీ నువ్వు కనపడకుండా జస్ట్ నీ వాయిస్తోనే ఎంత ఫేమ్ సంపాదించుకున్నావు అంటే నువ్వు మామూలుడు కాదు. ఇంకా నిజంగా నేను చూసి నాకు జలసి కూడా వేస్తుంది అనమాట. అంటే మా హీరోకి ఎలాంటి అభిమాని ఎందుకు లేరా అనేటటువంటిది ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా ప్రతి ఒక్క హీరో అభిమాని కోరుకుంటాడు అనమాట. ఏదంటే మనోడు భయపడ్డ ముందు ఏదుండగానే ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం. వాడేవాడు సిబిఐ అని చెప్పి ఫోన్ చేస్తే వాడిని ఒక ఆట ఆడుకుని పోయా, అది కూడా వేరే లెవెల్. ఇదే అనమాట గని గురించి వివరించాల్సిందైనా, ఈ గెస్టీ హోస్ట్ గురించి వివరించాల్సిందైనా. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అమ్మాయిలు ఉంటారనమాట, బివేర్ డాగ్స్ కాదు, బివేర్ ఇలాంటి గర్ల్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఎలా ఉండరు, మ్యాక్సిమం నాట్ 1% ఉంటారు. ఆ నాట్ 1% మీకు తగిలారంటే మీ జీవితం కుడిసిపోద్ది అనేటటువంటిది ఇంకా వాస్తవం. అదే అనమాట ఫైనల్గా చెప్పదలుచుకుంది. వీడియో ఎలా అనిపించింది, ఏంది బ్రో ఈ కంటెంట్ మీద కూడా చేయాలంటే మీరు వ్యూస్ చూసాక మీరే మాట్లాడండి, మీకే అర్థమైంది. ఉంటా బాయ్, నమస్కారం.